సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారిన కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ మారారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 80 నుంచి 90% బీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40% పైగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. జై తెలంగాణ. అడిగే ప్రవీణ్ దాదాపు 50 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పురోగమించాలని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వీరందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న రేవంత్ రెడ్డి గారు తాను తయారు చేసుకున్న సర్పంచ్ ఫలితాలు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 6,000 చిల్లర, బీఆర్ఎస్ పార్టీ 4,000 గెలిచింది. అంటే ఎప్పుడైనా చరిత్రలో అధికార పార్టీ 80 నుంచి 90% సర్పంచులు గెలుస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గవర్నమెంట్లు ఉండే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే 80 నుంచి 90% సర్పంచులు, 100% జిల్లా పరిషత్తులు, 100% DCMS చైర్మన్లు, DCCB చైర్మన్లు, 99% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 99% జిల్లా పరిషత్లు, 100% DCCB, DCMSలు, 80 నుంచి 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 4,000 సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాదాపు 40%కు పైగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచింది. అంటే ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డాడు, అరాచకాలు సృష్టించిండు, గుండాయిజం చేసిండ్రు, పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా దుర్మార్గాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి గారు మొదటి ఫలితాలు చూసిన తర్వాత డబ్బు మూటల్ని హైదరాబాద్కి వెళ్ళి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కు అడ్డగోలుగా పైసలు పంపించిండు రేవంత్ రెడ్డి స్వయంగా ఊరు తిరిగిండు. ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఒక్కొక్క జిల్లాకు పోయి బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మాకు ఓట్లు గుద్దుర్రి అని చెప్పిండు. మహిళల్ని అవమానపరిచిండు, చిల్లర మాటలు మాట్లాడిండు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ప్రజలను కాళ్ళ వేళ్ళబడ్డాడు. అయినా కూడా 40% 4,000 సర్పంచులను ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టనే నీ పాలన బాగలేదు అని ప్రజలు సంకేతం ఇచ్చినట్టే లెక్క.